అసలు ఏ డైట్ తినాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కో డైట్ చెప్తుంటారు, రకరకాల డైట్లు ఉన్నాయి. ఇంకోటి సోషల్ మీడియా వచ్చాక ఇంకా ఎక్కువ పాపులర్ అయిపోయినాయి ప్రతివి. మనం యాప్ ఇలా పెట్టుకుంటే స్విగ్గీ, జొమాటో, ఇంకా బ్లింకిట్ అంటాం, కళ్ళు మూసుకుని తెరిసే లోపు మన ఇంటి ముందుకు మనకి ఏం కావాలంటే అది వస్తుంది. మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం ఎలా అనేది మనం బాగా నేర్చుకున్నాం. దురదృష్టం ఏంటంటే సరిగ్గా ఒక సైంటిఫిక్ బేసిస్ ప్రకారం చెప్పేటువంటి డైట్స్ చాలా తక్కువ. అంటే మనం తినేటువంటి క్వాంటిటీని తగ్గించాలి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో అదేంటో చూసుకోవాలి. రెండు కదా, క్వాంటిటీ, క్వాలిటీ. క్వాంటిటీ ఎంత తినేది, ఇంత తినాలా అని తెలుసుకోవాలి. ఫస్ట్ క్లాస్ నుంచి తెలియజెప్పాలి. ఇది జంక్ ఫుడ్ అంటే ఇది. ఇంకా గట్టి మాట్లాడితే నర్సరీ నుంచి కూడా. పేరెంట్స్ నాతో కన్సల్టేషన్ చేయాలంటే పిల్లలకి ఈ మొబైల్ ఫోన్ ఇస్తారు, ఆ టైంలో గొడవ చేయకుండా ఉండడం కోసం. ఎయిడ్స్ వల్ల కానటువంటి నాశనం ఇప్పుడు మన స్వయంకృతాపరాధం ఏదైతే ఉందో, ఒబేసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, హార్ట్ డిసీజ్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, మన బాడీకే తెలిసిపోతుంటాయి అనుకుంటా సిమ్టమ్స్. మీకు ఇలా అవుతుంది, మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేస్తున్నాం. సెన్సేషనలైజేషన్ కోసం మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని అడ్డదిడ్డంగా చెప్తామో దానివల్ల సొసైటీకి చాలా హామ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఈ విషయాన్ని గ్రహించాలి, ఇది మీడియా గ్రహించాలి. అసలు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటి, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎందుకు వస్తాయి, లైఫ్ స్టైల్ డిసీజెస్లో డయాబెటీస్ ఒకటే ఉందా, ఇంకా వేరే ఇష్యూస్ కూడా ఏమైనా వస్తున్నాయా, వేరే డిసీజెస్ కూడా ఏమైనా వస్తాయా, వీటన్నింటి గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే రియాజ్ గారు. సార్ చెప్పండి సార్, ఈ ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ సినారియో చూస్తుంటే ఎక్కువగా యంగ్స్టర్లో మనం డయాబెటీస్ చూస్తున్నాం. ఇదంతా లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇలా అవుతుందంటారా? అసలు దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి? అసలు ముందు లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే నేమ్లో ఉన్నట్టు మన లైఫ్ స్టైల్ కనుక సరిగ్గా లేకపోతే వచ్చేటువంటి జబ్బుల్ని మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, తెలుగులో చూసుకున్నట్లయితే జీవన శైలి అని ఏదైతే చెప్తామో, మనం బ్రతికేటువంటి విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జబ్బుల్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్ అంటే ఏంటి, మనం ఏం తింటున్నాం, మనం ఏమి వ్యాయామం చేస్తున్నాం, ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, అట్లానే మన స్లీప్ ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది, ఇంకా చూసుకుంటూ పోయినట్లయితే ఆల్కహాల్ తాగుతామా, స్మోకింగ్ చేస్తామా, అట్లానే మన స్ట్రెస్ని ఎలా తీసుకుంటున్నాం, మనం మెడిటేషన్ లాంటివి ఏమైనా చేస్తామా, వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ కింద చూసుకోవాల్సి ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్లో సమస్యలు ఎక్కడన్నా ఉన్నట్లయితే వచ్చేటువంటి జబ్బుల్నే మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. అలా ఉదాహరణగా చూసుకున్నట్లయితే డయాబెటీస్ని ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. డయాబెటీస్ ఒక్కటి మాత్రమే కాదు, ఒబేసిటీ, వీటన్నిటికీ అసలు మూలకారకం ఏంటి అని చూసినట్లయితే రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అసలు ఒబేసిటీ కింద చెప్పుకోవాలి. సో ఒబేసిటీ దగ్గర నుంచి డయాబెటీస్లో టైప్ 2 డయాబెటీస్, మళ్ళీ టైప్ 1 డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిసీజ్ కింద రాదు. అలానే హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్, అలానే గుండె జబ్బులు, వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ డిసీజ్ కింద చెప్పుకోవచ్చు. వీటిని ఇంకో రకంగా చూసినట్లయితే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటాం. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వైడ్ స్పెక్ట్రమ్, అందులో లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ఒక భాగం అనమాట. మనం ఇంకా చూసుకున్నట్లయితే కనుక అసలు లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఎందుకు వస్తున్నాయి అని కనుక చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ని సరిగ్గా లీడ్ చేయట్లేదు కాబట్టి లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి. అదేదో మేము కనుక ఉన్నట్టు పాదాల మీద చేసే యాత్రే పాదయాత్రలాగా లైఫ్ స్టైల్ డిసీజెస్ సరిగ్గా మనం కనుక ఇది ఇన్డెప్త్గా చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ సరిగ్గా లీడ్ చేయకపోవడం వలన వచ్చేటువంటి జబ్బులే లైఫ్ స్టైల్ డిసీజ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అంశాలను కనుక ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ముందుగా డైట్, ఆహారం అంటే ఏంటి, చాలామంది ఏమనుకుంటారు, అరే మన రెగ్యులర్ అన్నమే తింటున్నాం కదా, రెగ్యులర్ కూరలే తింటున్నాం కదా, ఆలు బంగాళదుంప అంటారు కదా, బంగాళదుంప కూర తిన్నాం, ఫ్రై తిన్నాం, మన తాతలు తిన్నారు, మనం తింటాం అంటారు. ఎగ్జాక్ట్లీ 3 పూట్ల అన్నమే తింటున్నాం అని చెప్పుకుంటుంటారు. అది పొద్దున్నే చూసినట్లయితే మన వాళ్ళు రైస్ బేస్డ్ ఐటమ్స్ దోశ తింటారు, ఆ దోశ కూడా వైట్ రైస్తోనే చేస్తారు, అందులో కూడా ఆయిల్ బాగా విపరీతంగా వేస్తారు. అంటే ఊరికే డైలీ కనుక స్కెడ్యూల్ చూసినట్లయితే మధ్యాహ్నం చూసినట్లయితే క్యాంటీన్లో తింటారు. మధ్యలో టీలు ఉన్నాయి, మర్చిపోవద్దు, 10కి 11కి మళ్ళీ బిస్కెట్ ఒకటి ఉంటుంది. బిస్కెట్ ఒకటైతే పర్లా, 2, 3, 4 కూడా ఉంటాయి. మళ్ళీ సాయంత్రం 4కి 5కి ఇంకా వాళ్ళకి బ్యాడ్ లక్ ఉన్నట్లయితే, లేకపోతే
వాళ్ళ ఫ్యామిలీకి బ్యాడ్ లక్ ఉన్నట్లయితే వాళ్ళకి స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లు కూడా ఉండొచ్చు. సో సాయంత్రం కొట్టు కట్టేశాక ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒక రౌండ్ ఇది బిర్యానీనో లేకపోతే బిర్యానీ లేకపోయినా మన ఇంట్లో చేసింది అయినా కూడా వేపుడు అంటే ఏంటి మంచి ఫ్రై డీప్ ఫ్రై ఏదైతే ఉందో అది 8 PM ఇది 8 PM చేస్తే అదొక అదృష్టం. 8 PM కూడా చేయట్లా. నైట్ 10 o'clock 11 o'clock డిన్నర్లు చేసేవాళ్ళు ఎంతోమంది. అది యాక్చువల్గా చూసినట్లయితే ఇదివరకు రోజుల్లో 6 డిన్నర్ అయిపోయేది. ఇది మన పాతకాలం రోజు 6 o'clock అయిపోయింది. ఇప్పుడు కూడా వెస్ట్రన్ కంట్రీస్లో ఏ గ్లోబలైజేషన్ వల్ల అయితే మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అలవాటైనాయో ఆ కంట్రీస్లో చాలా మంది 6 o'clock తింటారు ఈవినింగ్. మన పల్లెటూళ్ళలో ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు పల్లెటూళ్ళు కూడా సిటీలోనే తయారైపోయినాయి. వాళ్ళు లాస్ట్ సీరియల్ కూడా చూసి టీవీలో అప్పుడు 10ంటికి 11ంటికి అయిపోయినాయి. ఎంత దురదృష్టం చూసుకోండి. సో మనం అలాగన్నా చూసినట్లయితే ఈ 8 PM డిన్నర్ అనేది చాలా ఎర్లీ డిన్నర్ అయిపోయింది ఇవాళ రేపు. సో రాత్రి 10ంటికో 11ంటికో డిన్నర్. అది కూడా ఏంటి, బాగా రైస్ క్వాంటిటీ హెవీగా ఉంటుంది. దాంతోపాటు మంచి ఆయిలీ ఫుడ్స్ ఉంటాయి, ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి. ఫ్రూట్స్ అనే పొద్దు నుంచి రాత్రి దాకా అప్పుడప్పుడు తప్పితే రెగ్యులర్గా తినేవాళ్ళు చాలా తక్కువ. ఓకే, తిన్నా కూడా వాటిని జ్యూసెస్ రూపంలో తినాలి, మనం అందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవి కాకుండా మధ్యలో కోకాకోలాలు, పెప్సీలు. ఇంకా మనం కన్నా చూసుకున్నట్లయితే పొద్దు నుంచి రాత్రి దాకా చేయాల్సిందంతా చేస్తున్నాం చెడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సిగరెట్, ఇక రాత్రి ఆల్కహాల్ అనేది కొంతమందికి, అందరూ నేను ఆల్కహాల్. వీకెండ్ వస్తే మళ్ళీ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని. ఇది రోజు ఏదో పెద్ద హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేసినట్టు, ఏదో పెద్ద అలసిపోయినట్టు, ఫ్రైడే నైటో సాటర్డే నైటో బార్కి వెళ్తామో పబ్కి వెళ్తామో ఎవరి శక్తి మేరకు వాళ్ళు వీకెండ్ పార్టీస్. ఆ పార్టీ అనేది ఎన్నింటి దాకా అవుతుంది? రోజు పడుకునేదే ఇది వర్క్ రీత్యా కావచ్చు, లేకపోతే అలవాటు రీత్యా కావచ్చు, లేకపోతే అసలు జీవితాన్ని అనుభవించట్లేదు అని ఫీల్ అవుతూ పడుకోవాల్సింది 10ంటికి అయితే రాత్రి 1 గంట దాకా 2 దాకా ఉంటాం. దాంతో పాటు ఈ వీకెండ్ వచ్చినట్లయితే ఇంకా స్పెషల్ ఎఫెక్ట్స్. అదేంటి, పబ్కి వెళ్తే మరి 3 4 పడుకోవాలి, లేకపోతే లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు కాదనమాట. ఈ ప్రక్రియలో ఏమవుతుంది, నిద్రపోవటం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి రెస్ట్ రావట్లేదు. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ లేదు. దాంతోపాటు తినాల్సినటువంటి జంక్ ఫుడ్స్ ఏవైతే అన్నీ తింటున్నాం. 5ంటికి కొంతమంది సమోసాలు లేకపోతే పిజ్జాలు వాటిని మనం స్కిప్ చేసాం. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి మళ్ళీ యాడెడ్. సో ఓవరాల్గా చూసినట్లయితే నిద్ర లేదు, ఎక్సర్సైజ్ లేదు, డైట్ సరిగ్గా లేదు. వీటితో పాటు స్మోకింగ్, ఆల్కహాల్, దాంతోపాటు స్ట్రెస్. బాస్ ఏదో చెప్తున్నాడు, మన టార్గెట్ రీచ్ అవ్వలేదు అనేటువంటి స్ట్రెస్, లేకపోతే మనం సంపాదించుకోవాలనుకుంది అంత క్విక్గా సంపాదించుకోలేదు అనేటువంటి స్ట్రెస్. ఏదైతే ఓవరాల్గా చూసినట్లయితే మనకు తెలియకుండానే మన మైండ్ని, మన బాడీని, మన సోల్ని కూడా మనం హెరాస్ చేస్తున్నాం. కాబట్టి 20s 30s ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇంకా మాట్లాడితే స్కూల్ ఏజ్ కిడ్స్లో కూడా స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియాని మర్చిపోయాం కదా. ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో సోషల్ మీడియాలో. అవి కాకుండా రీల్స్ తిప్పిందే తిప్పి ఎంత చూసినా కానీ అవ్వవు కదా. అవి దాన్ని అలానే తయారు చేశారు వాళ్ళు. వాటికి ఎడిక్టెడ్గా ఉండటం కోసమే వాటిని అలా తయారు చేశారు. ఓటీటీలో కూడా అంతే. మనం ఒక సిరీస్ చూస్తుంటే ఒకటి అయిందంటే నెక్స్ట్ది మనం వద్దనుకునే లోపే అది నెక్స్ట్ అని స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది తెల్లారిదాకా కూడా చూడొచ్చు, అవసరమైతే 24 గంటలు కూడా చూడొచ్చు. బింజ్ వాచింగ్ అనేటువంటి టైం ఉంది కదా. ఇంకా మన నిద్ర ఎక్కడ ఉంటుంది? బింజ్ ఈటింగ్ లాగా బింజ్ వాచ్. కాబట్టి బింజ్ ఈటింగ్ అయినా బింజ్ వాచింగ్ అయినా లేకపోతే కోళ్ళ ఫారాల్లో పెట్టి చదివించేటువంటి పేర్లు వద్దులండి, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ట్యాగ్ కింద ఏవైతే నడుపుతున్నారో ఏ రకంగా చూసినా సరే ఇది స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ కల్చర్. అరే ఈ చిన్నప్పుడు బొద్దుగా ఉంటే ఎవరో కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళు మన చిన్నప్పుడు. ఇవాళ రేపు ఏంటంటే బొద్దు కాదు, వికారంగా తయారైపోయి లావుగా అయిపోయి, అంటే హెల్త్ రీచ్ అని నేను చెప్తున్నాను, మరి తప్పుగా తీసుకోవద్దు దీన్ని. లావుగా అయిపోయి వాళ్ళు కూర్చునేటువంటి కుర్చీల్లో కూడా పట్టకుండా తయారయ్యేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని కనుక చూసినట్లయితే చిన్నప్పటి నుంచే ఇది బీర్ అండ్ బిర్యానీ అని చెప్పి మన డైటరీ హ్యాబిట్స్. తల్లిదండ్రులు బిర్యానీ తింటుంటే చిన్నపిల్లలు ఏమీ పక్కన కూర్చోరుగా. వాళ్ళు తినే బిర్యానీ వాళ్ళు తింటారు, వాళ్ళు తినే ఇది చిప్స్, కూల్ డ్రింక్స్, పిజ్జాస్, బర్గర్స్, ఒకటేంటి అసలు లిస్ట్ లేదు అందులో. ఇప్పుడు ఏంటి, ఇదివరకు రోజుల్లో అంటే ఎలా ఉండేది మనం కనుక చూసినట్లయితే వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. చీప్గా చూస్తున్నట్టున్నారు.
ఇప్పుడు అట్లా కాదు కదా, మనం యాప్ ఇలా పెట్టుకుంటే స్విగ్గీ, జొమాటో, ఇంకేంటి బ్లింకిట్ అంటాం, కళ్ళు మూసుకుని తెరిసే లోపు మన ఇంటి ముందుకు మనకి ఏం కావాలంటే అది వస్తుంది, ఇది జబ్బుతో సహా 10 నిమిషాల్లో జబ్బును కూడా కొనుక్కోవచ్చు. ఇది ఒక నిరంతర ప్రక్రియ అయిపోయింది. పొద్దున్న లేస్తే రాత్రి దాకా 365 days in year. దీంతో పాటు న్యూ ఇయర్ వచ్చిందంటే ఇది ఇంగ్లీష్ న్యూ ఇయర్, క్రిస్మస్ వచ్చిందంటే మళ్ళీ అదొక సెలబ్రేషన్. అసలు ఏదో ఒక ఎక్స్క్యూజ్ తీసుకుని సెలబ్రేట్ చేసుకుని సెలబ్రేట్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం ఎలా అనేది మనం బాగా నేర్చుకున్నాం. అదే నార్మల్ లైఫ్ అనేటువంటి ఒక మిథ్యా లోకంలో, ఒక ఫాల్స్ మన వరల్డ్లో మనం బతుకుతున్నాం. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనకు విముక్తి ఏది ఈ జబ్బుల నుంచి. అప్పటిదాకా మనం అందులో కొట్టుముట్టాడుతూనే ఉంటాం. మనం ఎక్కడో చోట బ్రేక్ చేయాలి ఈ సైకిల్ని. అది ఇండివిజువల్గా, ఒక ఫ్యామిలీగా, ఒక సొసైటీగా. అది చేసినట్లయితే తప్పకుండా మనం ఈ విషస్ సైకిల్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రాగలుగుతాం. అట్లానే ఇంకొక ప్రశ్న అడిగారు మీరు, డయాబెటీస్ అనేది రివర్స్ చేయొచ్చా అని చెప్పి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోయే ముందు అడిగారు. ఇది అసలు ఒక స్పెషల్ టాపిక్, మనం తర్వాత ఎప్పుడు చేయొచ్చు. కానీ క్లుప్తంగా చెప్పాలంటే అసలు డయాబెటీస్లో టైప్స్ ఏమున్నాయి. టైప్ 1 డయాబెటీస్ ఉంది, టైప్ 2 డయాబెటీస్ ఉంది, మోడీ అంటే మన మోడీ గారు కాదు, MODY అనేటువంటి ఒక రకమైన డయాబెటీస్ ఉంది. అట్లానే సెకండరీ డయాబెటీస్లు అంటే ప్యాంక్రియాటైటిస్ వల్ల వీటి వల్ల వచ్చేటువంటి డయాబెటీస్ ఉంది. అట్లానే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్ ఉంది. అట్లానే జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నాయి. వీటిల్లో టైప్ 2 డయాబెటీస్ని మనం రివర్స్ చేయొచ్చు. అది కూడా ఇప్పుడు ఇనీషియల్ 5 to 6 yearsలో రివర్స్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మనకు కనువిప్పు కలిగి అరే మనం ఇప్పుడు డయాబెటీస్ని రివర్స్ చేసేద్దాం అనుకుంటే కష్టసాధ్యం. ఇంపాసిబుల్ అని చెప్పడం కానీ చాలా కష్టం. అలా కాకుండా ఇన్సులిన్ మీద లేకుండా ఇనీషియల్ ఫ్యూ ఇయర్స్లో కనుక వెయిట్ని, మనం ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం షెడ్ చేసినట్లయితే, అట్లానే మనం సరైనటువంటి ఆహారం తిన్నట్లయితే, సరిగ్గా ఎక్సర్సైజ్ చేసినట్లయితే తప్పకుండా మనం ఆ టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. మా పాష్ మెడికల్ టర్మ్స్లో రెమిషన్ ఆఫ్ డయాబెటీస్ అంటాం. సింపుల్ వర్డ్స్లో ఏంటంటే దాన్ని రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పి చెప్తుంటాం, రెమిషన్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పి మా మెడికల్ భాషలో చెప్తూ ఉంటాం. కాబట్టి అది సాధ్యమే. కాకపోతే ఏంటంటే మనకి ఆ ఇన్సైట్ రావాలి, అరే మనకి ఎందుకు వచ్చింది ఈ లైఫ్ స్టైల్ డిసీజ్, దీన్ని మనం రివర్స్ చేసుకోవచ్చా, దీని నుంచి మనం బయట ఎలా పడాలి అనేటువంటి ఫోకస్ మనకు ఉన్నట్లయితే తప్పకుండా మనం టైప్ 2 డయాబెటీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా రివర్స్ చేసుకుంటాం అనేది కొంత సాధ్యపడుతుంది. ఇంకోటి పబ్లిక్లో కూడా చాలా మిత్స్ ఉన్నాయి. అసలు ఏ డైట్ తినాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కో డైట్ చెప్తుంటారు, రకరకాల డైట్లు ఉన్నాయి. ఇంకోటి సోషల్ మీడియా వచ్చాక ఇంకా ఎక్కువ పాపులర్ అయిపోయినాయి ప్రతివి. ఇప్పుడు ప్రతి దాంట్లో కమర్షియల్ యాంగిల్ ఉంటుంది, కాదనంటలా. ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం అంటే మీరు కూడా ఇప్పుడు ఈ స్టూడియో నడపాలి అని అంటే దీనికి లైక్స్ రావాలి, ఎంతో కొంత రెవెన్యూ రావాలి, అందులో తప్పులేదు. కాకపోతే ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం, సెన్సేషనలైజేషన్ కోసం అని చెప్పి ఫ్యాట్ డైట్స్ అసలు అవి పనిచేస్తాయా లేదా అనేది ఎవరికి తెలియదు. సరిగ్గా కనుక సైంటిఫిక్ స్టడీస్ కనుక చూసినట్లయితే వాటి మీద ఎలాంటి సైంటిఫిక్ స్టడీస్ ఉండవు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ హ్యాస్ అన్ ఒపీనియన్ అబౌట్ ఇండియన్ క్రికెట్ అండ్ అబౌట్ డైట్. దురదృష్టం ఏంటంటే సరిగ్గా ఒక సైంటిఫిక్ బేసిస్ ప్రకారం చెప్పేటువంటి డైట్స్ చాలా తక్కువ. ఇంకా దురదృష్టం ఏంటంటే కొంతమంది, ఎక్కువ మంది కాదు, చాలా కొద్దిమంది డాక్టర్లు, చాలా కొద్దిమంది డైటీషియన్లు కూడా ఈ ఫ్యాట్ డైట్స్ని అన్ఫార్చునేట్లీ పాపులరైజ్ చేస్తున్నారు. దీనికి విపరీతమైనటువంటి కమర్షియల్ యాంగిల్ ఇచ్చి వీటిని ఇది జనాల్లోకి ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఒక ఫ్రేమ్ ఇచ్చి దానికి ఒక స్పెషల్ పేరు పెట్టి ఇదిగో ఇట్లా చేస్తేనే ఇది అవుద్ది అని అంటే భయపడిపోయో, లేకపోతే దానికి ఒక నేమ్ ఉంది, దానికి ఒక ట్యాగ్ ఉంది, దానికి ఒక క్యాన్ ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నారు. అసలు మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద డైట్స్ అనేది చాలా సింపుల్. ఏంటి? క్యాలరీ రిస్ట్రిక్షన్. అంటే మనం తినేటువంటి క్వాంటిటీని తగ్గించాలి, మనం తినేటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో అదేంటో చూసుకోవాలి. రెండు కదా, క్వాంటిటీ, క్వాంటిటీ ఎంత తినేది, ఇంత తినాలా అని తెలుసుకోవాలి. ఓకే, అదే ఒకటి. క్వాలిటీ అంటే ఏంటి? అందులో ఎట్లాంటి పదార్థాలు ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, బేసిక్స్ అన్నమాట. ఫ్యాట్ ఎంత ఉంటే అది ఎలాంటి ఫ్యాట్ అయ్యి ఉండాలి, సాచురేటెడ్ ఫ్యాటా, ట్రాన్స్ ఫ్యాట్సా, లేకపోతే మోనో అన్సాచురేటెడా, ఇట్లా తెలుసుకోవాలి. పాలీ అన్సాచురేటెడ్. ప్రోటీన్ ఉంటే అది ఎలాంటి ప్రోటీన్, అది నాన్ వెజ్ నుంచి వస్తుందా, వెజ్ నుంచి వస్తుందా, లేకపోతే ఎగ్ నుంచా, అసలు ఆ బేసిక్స్ తెలియదు మనకి. కార్బోహైడ్రేట్ ఉంటుంది, అది ఏ సోర్స్ నుంచి వస్తుంది, ఆ కార్బోహైడ్రేట్ అనేది మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, మీడియంగా ఉందా, ఈ కాన్సెప్ట్స్ తెలియవు. ఇవి ఎప్పటి నుంచి తెలియజెప్పాలి పిల్లలకి? ఫస్ట్ క్లాస్ నుంచి తెలియజెప్పాలి. ఇది జంక్ ఫుడ్ అంటే ఇది, ఇంకా గట్టి మాట్లాడితే నర్సరీ నుంచి కూడా. అట్లా కాకుండా ఈ మార్కెటింగ్ ఏదైతే ఉందో, ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్ల కావచ్చు,
లేకపోతే సో ఈ మార్కెట్ ఫోర్సెస్ అని అంటాం, ఈ మార్కెట్ ఫోర్సెస్ వల్ల కావచ్చు, చిన్నప్పటి నుంచే ఇప్పుడు ఓపిక వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం పేరెంట్స్ నాతో కన్సల్టేషన్ చేయాలంటే పిల్లలకి ఈ మొబైల్ ఫోన్ ఇస్తారు, ఆ టైంలో గొడవ చేయకుండా ఉండడం కోసం. ఆ ఏజ్ చూస్తే 1.5-2 సంవత్సరాల పిల్లలు, కొంతమంది చేతిలో బిస్కెట్లు లేకపోతే చాక్లెట్స్. అసలు ఎటువైపు వెళ్తుంది మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం ప్రపంచాన్ని. దీంతో పాటు ఇంకా చూసినట్లయితే కనుక ఏది ఈ ఫుడ్స్తో పాటు అసలు రెగ్యులర్గా తినేటువంటి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, అవి మిల్క్ కావచ్చు, లేకపోతే మనం తాగేటువంటి ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, ఇవి కూడా న్యాచురల్గా ఉన్నట్ల. వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఏవైతే ఉన్నాయి అవి ఉండట్లా సరిగ్గా. సో కాబట్టి అసలు మన ఫుడ్ కాంపోజిషన్ ఏంటి, మన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏంటి, మన క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఏంటి, ఎంత తీసుకోవాలి అనేటువంటి బేసిక్స్ చిన్నప్పటి నుంచి తెలియజెప్పాలి. దానికి ఏది హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి డిగ్రీలు ఏమైనా ఉన్నాయంటే దురదృష్టవశాత్తు 99% మందికి ఉండవు. అందులో 90% మంది మాట్లాడేది ట్రాషే. 10% మంది మాత్రం పాపం సెన్సిబుల్గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం దండం పెట్టాలి. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళు ఎవరు అని తెలుసుకుంటాం అనేది సామాన్య ప్రజానికానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు జనరల్ పబ్లిక్కి ఎవరైతే పాష్గా కాస్త మాట్లాడతారో, ఎవరైతే కొంచెం టెక్నికల్ జార్గన్ వాడతారో, లేకపోతే ఎవరైతే ఆ వీడియోని చాలా సొఫిస్టికేటెడ్గా చేస్తారో అవి నచ్చితే తప్పితే వాళ్ళ వైపే బయాస్ అవుతారు. అంతే తప్పితే కాంటెంట్ నిజంగా అసలు నిజాయితీగా ఎంతవరకు చెప్తున్నారు అనేటువంటి అంశాన్ని వాళ్ళు తెలుసుకోలేరు చాలామంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే చిన్నప్పటి నుంచి, అంటే ఏ ఏజ్ నుంచి, నర్సరీ నుంచి కూడా ఏది హెల్తీ ఫుడ్, ఏది అన్హెల్తీ ఫుడ్ అనేటువంటి అంశాన్ని, ఆ ఫుడ్ కాంపోజిషన్ ఏంటి అనేటువంటి అంశాన్ని తెలియజెప్పాలి. అలా తెలియజెప్పనట్లయితే ఇప్పుడు మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో అదే పరిస్థితి మనం ఫేస్ చేస్తాం. ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం వేరే వీడియోస్లో, ఇది వరకు రోజుల్లో ఎయిడ్స్ వల్ల అసలు మన మానవ సమాజం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పారు. ఇది 90లో. అదృష్టవశాత్తు అది కాల. కానీ దురదృష్టవశాత్తు ఎయిడ్స్ వల్ల కానటువంటి నాశనం ఇప్పుడు మన స్వయంకృతాపరాధం ఏదైతే ఉందో, ఒబేసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, హార్ట్ డిసీజ్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఈ జబ్బుల వల్ల ఎటువంటి ప్రమాదం ఉంది. అట్లానే సమాజపరంగా చూసినట్లయితే, మనం ఎకనామిక్స్ చూసినట్లయితే, ఇవాళ రోజున మనం ఒక ప్రొడక్టివ్ ఎకానమీ కింద ఉన్నాం. ఎందుకు? మనలో పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువ, వృద్ధులు తక్కువ. కానీ రేపటి రోజున చూసినట్లయితే ఇంకొక 10 సంవత్సరాలకో, 15 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకో వీళ్ళందరూ ఇప్పుడు 20s, 30sలో ఉండేటువంటి వాళ్ళు దురదృష్టవశాత్తు చాలామందికి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయి. అది ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఒబేసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవి కనుక వచ్చినట్లయితే ఇలానే వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్కి, సొసైటీకి కూడా బర్డెన్ అయిపోతారు. ఏది? వాళ్ళు వర్క్ చేయలేరు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఏంటి? ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది సొసైటీలో. అప్పుడు మనం యాజ్ ఏ నేషన్ కూడా నిర్వీర్యం అయిపోతాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడే కనువిప్పు కలిగి మనం సరిగ్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సింపుల్ స్టఫ్, ఎక్సర్సైజ్, డైట్, స్లీప్, స్టేయింగ్ అవే ఫ్రమ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, అండ్ మినిమైజ్ స్ట్రెస్. అసలు పూర్తిగా స్ట్రెస్ని తీసేయడం అనేది సమాజంలో కష్టం. స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చోటకి ఒక ఇంటర్వ్యూకో లేకపోతే మీ స్టూడియోకి నేను రావాలంటే కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఈ ట్రాఫిక్ని అధిగమించి మనం ఎలా రావాలని. స్ట్రెస్ని కొంత మేరకైనా మనం తగ్గించుకుని కొంత రిలాక్స్డ్గా ఉన్నట్లయితే కానీ సరిపోతుంది. మనం ఇంకో అంశం చెప్పుకుంది ఏంటంటే పొల్యూషన్ కూడా. ఇప్పుడు లైఫ్ స్టైల్ కిందే వస్తుంది అది కూడా. ఎందుకంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం బట్టే పొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో చెత్త ఉంది, ఆ చెత్తను తీసుకెళ్ళి బయట పారేసి దాన్ని నిప్పు అంటించారనుకోండి, చెత్త తీసుకువెళ్లకుండా, మున్సిపాలిటీ వాళ్ళు దురదృష్టవశాత్తు చాలాసార్లు రోడ్డు మీద చెత్తని నిప్పు పెట్టేస్తున్నారు. దానివల్ల ఎన్ని జబ్బులు వస్తాయి. అలానే మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగిన ఆ పార్టిక్యులేట్ పొల్యూషన్ ఏదైతే ఉందో దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో. ఇవి కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్కి కారణం అవుతున్నాయి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, డయాబెటీస్కి పొల్యూషన్ కూడా ఒక కారణం కాబట్టి మనకు తెలుసో తెలియకో, చాలామంది తెలియకనే, తెలిసి కూడా కొంతమంది బద్ధకంతోనో లేకపోతే బాధ్యత రాహిత్యం వలన ఈ యొక్క లైఫ్ స్టైల్ డిసీజ్కి కారణం అవుతున్నారు. మనం కూడా క్రానిక్ అయ్యేదాకా మనం దాన్ని, క్రానిక్ కాదు, చేతులు కాలిపోయి, కిడ్నీలు పోయి, కళ్ళు పోయి, లేకపోతే గుండె జబ్బులు వచ్చి
చనిపోయాక కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన బాడీకే తెలిసిపోతుంటాయి అనుకుంటా సిమ్టమ్స్, మీకు ఇలా అవుతుంది, మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అవును, నెగ్లెక్ట్ చేస్తున్నాం. అది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసలు ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోం. అది తెలుసుకోవాలి అని ఏంటంటే కొంత ఇంట్రోస్పెక్షన్ అనేది అవసరం. అది చాలా అవసరం, ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ డిసీజెస్ విషయం, యాజ్ ఎన్ ఇండివిజువల్, యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ యాజ్ ఎ సొసైటీ కూడా. సరే, ఇప్పుడు మీరు డైట్ గురించి చెప్పారు. ఈ డైట్లో మనం ఇన్నే క్యాలరీస్ తీసుకోవాలి, ఇన్నే ప్రోటీన్స్, క్యాలరీస్లో ప్రోటీన్స్ ఇంత ఉండాలి, కార్బ్స్ ఇంత ఉండాలి, ఫ్యాట్ ఇంత ఉండాలి, విటమిన్స్ మినరల్స్ ఇంట్లో ఉండాలని చెప్పి మీరు చెప్పారు. సో దీన్ని క్యాల్కులేట్ చేయడానికి ఏమైనా ఉంటుందా? మన ఫుడ్లో ఎంత ప్రపోర్షన్ ఏది ఉండాలి అని అంటే, మనం ఇన్ జనరల్ ఇండియాలో ప్రోటీన్ తక్కువ తీసుకుంటాం. మాంసకృత్తులు అని చెప్పి తెలుగులో చెప్తూ ఉంటారు, వాటిని తక్కువగా తీసుకుంటాం. ప్రోటీన్ అంటే ఏంటి? దాల్, పప్పు ఏదైతే ఉందో అది, ఎగ్ వైట్, అట్లానే ఫిష్, చికెన్, వీటిలో ఉండేటువంటిది ప్రోటీన్. అలా పల్సెస్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. దాంతోపాటు లెగ్యూమ్స్, అదే మన బీన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా, చిక్ పీస్, వీటన్నిటిలో ఉండేది ప్రోటీన్ అనమాట. ఆ ప్రోటీన్ చాలా తక్కువ తీసుకుంటాం మనకు తెలియకుండానే, మన అలవాటు ప్రకారం చాలా తక్కువ తీసుకుంటాం. కార్బోహైడ్రేట్, ముఖ్యంగా స్టార్చ్ని బాగా ఎక్కువ తీసుకుంటాం. స్టార్చ్ ఏంటి? మన అన్నం ముఖ్యంగా మనం అన్నమే, రైస్ బేస్డ్ కంట్రీ, అది కూడా వైట్ రైస్. వైట్ రైస్ వల్ల ప్రాబ్లం ఏంటి? అది గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. నెక్స్ట్ ఫ్యాట్ కూడా మనం చాలా ఎక్కువ తీసుకుంటాం. ఫ్యాట్ కనుక చూసినట్లయితే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే డాల్డాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, ఇట్లాంటి వాటిని విపరీతంగా వాడుతూ ఉంటాం. దానివల్ల ఏంటి? గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఒబేసిటీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటి అని కనుక చూసినట్లయితే ఫ్యాట్ని తగ్గించాలి. కార్బోహైడ్రేట్ని కూడా మనం ఎటువంటి కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నామంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ తీసుకుంటున్నాం, దాన్ని తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవాలి. అది కూడా ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి వాటిని తీసుకోవాలి. అది కూడా ప్రోటీన్ శాతాన్ని పెంచినటువంటి ఆహార పదార్థాలని మనం తీసుకోవాలి. ఎందుకు? మనం పొద్దున్న ఇంత రైసు ఇంత కూర కలుపుకుంటాం, అలా కాకుండా ఎంత కూర అంటే మళ్ళీ బంగాళదుంప కూర కాదు, ఆలు కూర కాదు, కూరగాయలు. ఇంతకుముందు చెప్పుకున్న బీన్స్, అవి కూడా ఏంటి? కూరలా చేసుకుని తినే, మంచిగా ఫ్రై చేసి మళ్ళీ దాంట్లో మసాలా చేసి, ఉప్పు కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. మన ఉప్పు కన్సంప్షన్ ఏదైతే ఉందో, సాల్ట్ కన్సంప్షన్ చాలా ఎక్కువ. మనం వాడాల్సింది 2 నుంచి 2.5 గ్రాములు 3 గ్రాములు మ్యాక్సిమం అయితే, మనం సుమారు 7, 8, 10 గ్రాముల దాకా వాడుతూ ఉంటాం. అంటే 3 times 4 times దాకా. ఇప్పుడు ఈ అపోహల గురించి చెప్తానికి వస్తే, ఈ మధ్య ఏదో పనికిమాలిన స్టడీ వచ్చింది, పర్లేదు సాల్ట్ ఎంత తీసుకున్నా ఏం కాదని చెప్పి. అరే పక్కన ఒక 30-40 స్టడీస్ ఉండి సాల్ట్ వల్ల ఇంత హాని జరుగుతుంది, కిడ్నీలు పోతాయి, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి అని చెప్పి చెప్తా ఉంటే, ఏం పర్లేదు సాల్ట్ అని చెప్పి ఎవరు పనికిమాలినాడు ఓ పనికిమాలిన స్టడీ చేసి జనాలు చెప్తే, దురదృష్టవశాత్తు ఏంటంటే నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ కూడా దాన్ని ఇది సెన్సేషనలైజేషన్ కోసం పర్లేదు మీ ఇష్టమైనట్టు సాల్ట్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ పర్టికులర్ డాక్టర్ చెప్పడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది? కనీసం 100 మంది పేషెంట్స్ అన్నా కూడా అరే ఏం కాదు అంట, ఈ డాక్టర్ చెప్పాడు కదా అని డ్యామేజ్ అవుతుంది కదా. అది మనం మాట్లాడేటప్పుడు సరిగ్గా ఆచితూచి మాట్లాడాలి. సెన్సేషనలైజేషన్ కోసం మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని అడ్డదిడ్డంగా చెప్తామో, దానివల్ల సొసైటీకి చాలా హామ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఈ విషయాన్ని గ్రహించాలి, ఇది మీడియా గ్రహించాలి, మేము కూడా ఇది వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు, డాక్టర్లు కావచ్చు, న్యూట్రిషనిస్ట్ కావచ్చు, డైటీషియన్స్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు కూడా ఒక బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు ప్రజలు కూడా ఏంటంటే, ఎవరి నుంచి మనం వింటున్నాం, వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు సెన్సేషనలైజేషన్ కోసం చెప్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు సరైనటువంటి కాంటెంట్ చెప్తున్నారా, ఇది సైంటిఫిక్ బేసిస్ ఉన్నటువంటి కాంటెంటా కాదా. 4వది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళ మోటివ్ ఏంటి, అల్టీరియర్ మోటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి వాటిని పరిగణలో తీసుకుని మాత్రమే వినాలి. తప్పితే అరే మంచిగా ముస్తాబయ్యారు, చక్కగా రెడీ అయ్యారనో, లేకపోతే చుట్టానికి ఆ ఫ్రేమ్స్ అయ్యి బాగా ఉంటున్నాయనో, లేకపోతే వాళ్ళు ఏదో ఒక దంపుడుగా ఎక్కడి నుంచో పర్టికులర్ స్టడీలో ఉంది అని చెప్తున్నారనో అలా తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే వాళ్ళే నష్టపోతారు. కాబట్టి ఏ కాంటెంట్ని మనం చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలానే ఈ గవర్నమెంట్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో, అలానే ఈ ప్రముఖమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కొంత
ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. అలా కాకుండా అథెంటిసిటీ అనేది చాలా అవసరం. అలా కాకుండా ఏ చెత్తనైనా సరే వాళ్ళకి కమర్షియల్ యాంగిల్ కావాలి, ఇది చేసేటువంటి వాళ్ళకి కమర్షియల్ యాంగిల్ కావాలి అని అంటే మధ్యలో నష్టపోయేది ఎవరండి? సొసైటీ నష్టపోతే చివరికి వీళ్ళు కూడా నష్టపోతారనేటువంటి జ్ఞానం వీళ్ళకి ఉండదు. కాకపోతే ఈ విషయంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే అందరూ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. అది ప్రజలు తీసుకోవాలి, ఈ చేసేటువంటి వాళ్ళు తీసుకోవాలి, అలానే గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. రీసెంట్గా ఒక ఆర్టికల్ చూసాను సార్, దాంట్లో మనం రైస్ వండేటప్పుడు గంజి తీస్తేనేమో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్పి రాసింది. అవును, స్టార్చ్ కదా అది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ స్టార్చ్. ఒకప్పుడు చిన్నప్పుడు అయితే గంజి వార్చేవాళ్ళు, ఇప్పుడంతా ఎలక్ట్రికల్ స్టవ్స్ అవన్నీ వచ్చాక ఇప్పుడు ఒకటి చూసుకోవాలి మనం. ఆ రోజుల్లో ఒక రకమైనటువంటి జీవన శైలికి అలవాటు పడ్డాం, లైఫ్ స్టైల్. ఆ రోజుల్లో అసలు కుక్కర్లో వంటం ఎక్కడ ఉంది రైస్? నాకు గుర్తు బాగా చిన్నప్పుడు అది వండి దాన్ని వార్చి మళ్ళీ ఇచ్చేసేవాళ్ళు. గంజిని కూడా తాగేవాళ్ళు కొంతమంది పాపం. అంటే ఎందుకంటే ఆర్థికంగా కూడా చాలా కష్టంగా ఉండేది కాబట్టి ఆ రోజుల్లో. ఇవాళ ఆర్థికపరమైనటువంటి ప్రమాణాలు కొంచెం ఇంప్రూవ్ అయినా కూడా ఇప్పుడున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయినా కూడా ఓవరాల్గా చూసినట్లయితే మనం ఇంకా నాలెడ్జ్ పరంగా మాత్రం చాలా వెనకబడి ఉన్నామని చెప్పుకోవాలి. అక్కడ ఇంప్రూవ్మెంట్ కనపడిందే కానీ ఈ నాలెడ్జ్ పరంగా పెద్ద ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇప్పుడు ఏంది ఆ గంజి కోసమే మనం రెస్టారెంట్లోకి వెళ్ళి మరి సూప్ ఆర్డర్ చేసుకుని మరి తాగుతాం. అవును, అంటే ఎప్పుడో తాగొచ్చు. కానీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుంది, అందులో మనకి అనవసరమైనటువంటి కాంటెంట్ ఎంత ఉంటుంది, అవసరమైనటువంటి కాంటెంట్ ఎంత ఉంటుంది, అది కూడా ఎన్నిసార్లు మనం అలాంటివి తీసుకుంటాం అనేది. ఎప్పుడో ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళదని ఎవరో చెప్పట్లా, అప్పుడప్పుడు వెళ్తాను తప్పులేదు, కానీ అప్పుడప్పుడు అనేది రోజు కాకూడదు. ప్లస్ అక్కడికి వెళ్ళి ఏం తింటున్నాం అనేది కూడా చాలా అవసరం. ఇక రెస్టారెంట్స్ విషయానికి వచ్చినట్లయితే మనం ఈ మధ్య చాలా చూసాం. ఇది ఏ రెస్టారెంట్లో చూసినా సరే కిచెన్లో చాలా దారుణంగా ఉంటుందని చెప్పి, ఇది ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ బీయింగ్ సర్వ్డ్ కావచ్చు, ర్యాట్స్ కావచ్చు, కాక్రోచెస్ కావచ్చు, లేకపోతే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు. అన్ని రెస్టారెంట్స్ అని చెప్పట్లేదు, చాలా రెస్టారెంట్స్ మధ్యలో రైట్స్ కూడా బాగా అదే రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఇవాళ నిన్న కూడా చూశాను న్యూస్ పేపర్లో. కాబట్టి వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుని మాత్రమే మనం ఏం తింటున్నాం, ఎందుకు వెళ్తున్నాం, మనం నిజంగా అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనుకుంటున్నామా? అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనుకుంటుంటే కనుక మనం తప్పు చేస్తున్నాం. సార్ నెక్స్ట్ ఇక మనం ఎక్సర్సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం. బాడీకి అసలు ఎంత ఎక్సర్సైజ్ కావాలి, ఎన్ని అవర్స్ ఎక్సర్సైజ్ చేయాలి? ఇప్పుడు దీనికి సంబంధించి కూడా రకరకాలైనటువంటి స్టడీస్ ఉన్నాయి. ఇది పర్టికులర్గా ఈ వ్యక్తికి ఇదే చేస్తే సరైనటువంటి ఎక్సర్సైజ్ అని చెప్పడం అనేది కూడా కష్టం. ఎందుకంటే చాలా వాటిని క్రైటీరియా కింద తీసుకుని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఇన్ జనరల్ మాత్రం కనీసం ఒక గంట సేపు అయినా ప్రతి ఒక్కళ్ళు రోజు ఏదో రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. కాకపోతే బాగా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చేయలేకపోతే తగ్గించవచ్చు. అలానే చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లల్ని గంట సేపు చేయమని చెప్పాం. కాకపోతే చిన్నప్పటి నుంచి అంటే ఒక 5-6 ఏళ్ల వయసు నుంచి కనీసం ఎంతో కొంత ఫిజికల్, ఆ మాట కోసం 3 ఏళ్ళ 2 ఏళ్ల వయసు నుంచి కూడా ఉండాలి కాదని అంటలా. బట్ రెగ్యులర్గా వాకింగ్ చేయటము, స్పోర్ట్స్ ఆడటము, లేకపోతే ఈత కొట్టడము, లేకపోతే స్కిప్పింగ్ చేయటము, యోగా చేయటము, జిమ్ చేయటము, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి. ఏది వాళ్ళు ఎంత చేయగలిగితే అంత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమందికి వేరే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా కార్డియాక్ ఇష్యూస్ ఉండి డాక్టర్ గారు చేయొద్దన్నారు అనుకోండి, అలాంటప్పుడు చేయకూడదు, అది వేరే విషయం. బట్ ఇన్ జనరల్గా అయితే కాంట్రాఇండికేషన్స్ లేకపోతే రోజు ఒక గంట సేపు వాకింగ్ చేయండి. మళ్ళీ వాకింగ్ అంటే వ్యాహ్యాలకి వెళ్ళటం కాదు, ఇట్స్ నాట్ ఫర్ ఎ ప్లెజర్ వాక్, ఐఎమ్ సేయింగ్ యూ నీడ్ టు డూ ఎ బ్రిస్క్ వాక్. అది అలానే దాంతోపాటు మీకు అది ఇష్టం లేదనుకోండి జిమ్ చేయండి, జిమ్ ఇష్టం లేదనుకోండి స్పోర్ట్స్ ఆడండి, స్పోర్ట్స్ ఇష్టం లేదనుకోండి ఈత కొట్టండి, స్విమ్మింగ్, వాట్ ఎవర్ యూ లైక్ డూ ఇట్. అది ఏంటంటే ఒక డిసిప్లిన్గా రోజు చేసినట్లయితే, ఇప్పుడు ఇది కూడా లేట్ అవుతుందంటే నాకు ఏంటంటే టెన్షన్, మళ్ళీ ఈవినింగ్ నా వర్కౌట్ ఎక్కడ మిస్ అవుద్దామని. సో అది మన ఫోకస్ ఉండాలి. అంతేగాని నేను ఎప్పుడూ పని చేస్తాను, ఇది మా ఆఫీస్కి సంబంధించినటువంటి వర్క్ మాత్రమే చేసుకుంటా కూర్చుంటాను, నా వ్యాపారమే చేసుకుంటాను అని అంటే అసలు హెల్తే సరిగ్గా లేకపోతే మీరు ఇంక వ్యాపారం ఏం చేస్తారు, ఇంకోటి ఏం చేస్తారు. కాబట్టి ప్రయారిటీ ఎప్పుడు మొట్టమొదటిగా ఉండాల్సింది మన హెల్త్ మీద. హెల్త్ బాగుంటేనే ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయిన తర్వాత కూడా సెడెంటరీ లైఫ్ ఎక్కువైపోయింది. అప్పుడు వర్క్ అవ్వట్లేదు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, అది రెండూ మిస్ అవుతున్నాం. ఇదివరకు ఇది కాకుండా స్ట్రెస్ ఒకటి యాడ్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అంటే నేను
సరదాగా అంటున్నాను, ఇంటి దగ్గర కూర్చుని అస్సలు వర్క్ కావట్లేదు నేను చెప్పను, కానీ దాని మీద కంప్లైంట్ చేస్తున్నారు చాలా కార్పొరేట్స్. వర్క్ వెళ్ళినప్పుడు కనీసం ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, 4 స్టెప్స్ అని వేస్తారు. ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్న కదిలేది పనే ఉంది, అన్నీ అక్కడే, ఫుడ్ అక్కడే, నిద్ర అక్కడే, అట్లానే వర్క్ అక్కడే. కాబట్టి ఆ డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో వర్క్కి, వర్కౌట్కి, స్లీప్కి, ఫుడ్కి, అది ఆ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్జ్ అయిపోయినాయి. అవన్నీ ఎప్పుడైతే మర్జ్ అయిపోయినాయో ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా ఉండట్లేదు, నిద్ర అనేది సరిగ్గా ఉండట్లేదు, దాంతోపాటు ఫుడ్ అనేది కూడా ఆడ కూర్చుంటాం, వేస్తూ ఉంటాం లోపలికి. అయితే ఇది మిల్ కాదు కదా, ఎప్పుడు ఆడే మిల్ కాదు కదా, అది అప్పుడప్పుడే ఆడాలి. కానీ కంటిన్యూస్గా ఆడుతూ ఉందనుకోండి మిల్లు, అది ఆ మిల్లు సర్వీస్కి వచ్చేస్తుంది, బోర్కి వచ్చినట్టు అంతే. అంటే ఫుడ్ విషయం మిల్ గురించి మాట్లాడుతున్నాం కానీ మనం ఫ్యాటీ లివర్ని కూడా చెప్పుకోవాలి. ఫ్యాటీ లివర్ అనేది ఇదివరకు ఎప్పుడో కానీ కనిపించేది కదా నా చిన్నప్పుడు. ఇప్పుడు చూసినట్లయితే ఫ్యాటీ లివర్ అనేది ప్రతి ఒక్కళ్ళు కనిపిస్తుంది. అది ఆల్కహాల్ వల్ల కావచ్చు, లేకపోతే ఊబకాయం వల్ల, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఒబేసిటీ వల్ల కూడా కావచ్చు. మామూలుగా 8 hours పండుకోవాలని చెప్పి అందరూ చెప్తుంటారు డాక్టర్స్, కానీ ఎవరైనా పెద్దవాళ్ళు అయినా ఇంట్లో అయినా పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు, అరే గట్టిగా తినండి, 3 పూటలు తినండి, ఆడుకోండి, పండుకోండి అని చెప్తుండేవాళ్ళు. సో ఈ 3 మిస్ అవుతున్నాయి ఇప్పుడు మనకున్న వాటి. నిద్ర అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మన శరీరానికి కావాల్సినటువంటి రెస్ట్ లభించేది నిద్రపోయినప్పుడు మాత్రం. నిద్ర ఎంతసేపు పడుకోవాలి అని అంటే యూజువల్గా 6 to 8 hours. ఆ 6 to 8 hours అనేది జనరలైజ్ స్టేట్మెంట్. కొంతమందికి 6 hours సరిపోవచ్చు, కొంతమందికి 8 hours సరిపోవచ్చు. అది మనకి ఎంత సెట్ అవుతుంది అనేది మన బాడీని బట్టి తెలుస్తుంది అనమాట మనకి. ఇది కూడా మనం సరైనటువంటి టైం పడుకోవాలి. నేను పడుకుంటానని చెప్పి 2 o'clock పడుకుని 2 to 10 పడుకుంటే అది సరిపోదు. అదేంటండి అంటే మనకి బాడీలో ఏ హార్మోన్ ఎప్పుడు సెక్రెట్ అవ్వాలనేది ఆ టైం బట్టే ఉంటుంది. 10 కల్లా కొన్ని హార్మోన్స్ క్వైట్ అయిపోతాయి, కార్టికోస్టెరాయిడ్స్ లాంటి, గ్రోత్ హార్మోన్ లాంటివి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ సైకిల్ ఏదైతే ఉందో బయలాజికల్ క్లాక్ అని చెప్పి చెప్తాను, డయర్నల్ రిథమ్ అని చెప్పి చెప్తాను, అది సన్లైట్ బట్టి ఉంటుంది. బయట సన్లైట్ ఉన్నప్పుడు మనం నిద్రపోకుండా ఉండటానికి మన బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం రాత్రి పడుకున్నప్పుడు బయట సన్లైట్ ఉండదు కాబట్టి కొన్ని హార్మోన్స్ అనేది క్వైటన్ అయిపోతాయి, కొన్ని హార్మోన్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో మన శరీరాన్ని చాలా చక్కగా గాడ్ అనుకోండి, నేచర్ అనుకోండి, నిర్మాణం చేశారు. మనం దాన్ని ఏంటంటే వీళ్ళనంతగా చెడగొడుతున్నాం. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఓటీటీలు కావచ్చు, పబ్ కల్చర్ కావచ్చు, నైట్ లైఫ్ కావచ్చు, ఆ పేర్లతో, లేదా మనకి కొంతమందికి ఏంటంటే దురదృష్టవశాత్తు అవర్స్ కూడా డిఫరెంట్ కదా, టైమ్ జోన్స్ డిఫరెంట్. పాపం ఇప్పుడు యూఎస్ అవర్స్లో పనిచేస్తూ ఉంటారు. ఏ కారణం అయినా సరే చివరికి దెబ్బ పడేది మాత్రం హెల్త్ మీదే. ఈ కార్టికోస్టెరాయిడ్స్ లాంటివన్నీ ఎక్కువగా రిలీజ్ కావటం, దానివల్ల హార్ట్ డిసీజ్, ఒబేసిటీ, డయాబెటీస్ రిస్క్, హైపర్ టెన్షన్ రిస్క్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఇది లేట్గా పడుకుంటాం వల్ల. 2 పడుకుంటే 10 పడుకున్న బెనిఫిట్స్ ఉండవు, అదే 8 గంటలు పడుకున్నా కూడా. కాబట్టి ఎన్నింటికి పడుకున్నాం, ఎన్ని గంటలు పడుకున్నాం, ఈ స్లీప్ సైకిల్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నాం లేదా, వీటన్నిటిని మనం పరిగణలో తీసుకో. దీంతో పాటు మధ్యాహ్నం నిద్రపోవచ్చా అనేటువంటి ప్రశ్న కూడా చాలా మందికి వస్తుంది. దీన్ని సిఎస్టా అంటారు, అలా ఆఫ్టర్నూన్ న్యాప్ అంటారు. ఓకే, ఈ ఆఫ్టర్నూన్ న్యాప్ ఏదైతే ఉందో అది 15-20 నిమిషాలు అయితే మంచిది సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం. అంతకన్నా ఎక్కువ పడుకుంటే మళ్ళీ మంచిది కాదు. ఎక్కువ పడుకుని లేసామనుకోండి రాత్రి నిద్రపాటు, దాంతోపాటు ఊబకాయం లాంటి సమస్యలు కూడా వస్తాయి. దాంతోపాటు బద్ధకంగా కూడా ఉంటుంది. మీరు 2 గంటలు పడుకోండి ఎప్పుడు మధ్యాహ్నం, లేచాక ఏంటో అర్థం కాదు, కాసేపు ఆ ఫోకస్ చేయలేము, ఎప్పుడు పడుకున్నా కూడా ఏమవుతుందో అర్థం కాదు, చాలా బద్ధకంగా ఉంటుంది 1 గంట సేపు. కాబట్టి అంతసేపు పడుకోకూడదు. ఒక 15-20 minutes కానీ పడుకుంటే మధ్యాహ్నం సిఎస్టా తీసుకుంటే డెఫినెట్గా మన పర్ఫార్మెన్స్, మన యొక్క కాన్సన్ట్రేషన్, దాంతోపాటు మన యొక్క ఎనర్జీ లెవెల్స్ కూడా బెటర్ అవుతాయి. బ్రెయిన్ ఛార్జ్ అవుతుంది, బాడీ కూడా ఛార్జ్ అవుతుంది. ఇది నిద్రకు సంబంధించినటువంటి విషయం. లాస్ట్ స్ట్రెస్ అదే ఆల్కహాల్, స్మోకింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ రెండింటికి అంత దూరంగా ఉంటే అంత మంచిది. దాని గురించి మనం విపులంగా వేరే ఎపిసోడ్స్లో చెప్పుకోవచ్చు. ఇక స్ట్రెస్ విషయానికి వచ్చినట్లయితే స్ట్రెస్ అనేది లేకుండా ప్రపంచం ఎప్పుడూ ఉండదు. అసలు ఆ స్ట్రెస్ లేకుండా ఉంటే అది ప్రపంచమే కాదు. కాకపోతే మనం ఎంత తీసుకుంటున్నాం అనేది, ప్రతిదానికి స్ట్రెస్ ఫీల్ అవుతా మనం అచీవ్ చేయాలనేది చాలా అవసరం. అచీవ్ చేయాలి అనేటువంటి ఒక కోణం ఉండటం అనేది, ఒక ఫోకస్ ఉండటం అనేది లైఫ్లో చాలా అవసరం. కాకపోతే ఎంత అచీవ్ చేయాలి, ఓవర్ అంబిషియస్గా, ఓవర్ జీలస్గా మన హెల్త్ని రిస్క్ చేసుకుంటూ దానికి స్ట్రెస్ తీసుకుంటూ అచీవ్ చేయాల్సినటువంటి అవసరం అయితే నా దృష్టిలో లేదు. అచీవ్ చేయాలి. ఇది మనం అచీవ్మెంట్ అంటే ఏంటి, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, అట్లా నేమ్ అండ్ ఫేమ్ కోసం ట్రై చేయాలి, అట్లానే ఆర్థిక పరంగా అంటే ఫైనాన్స్ పరంగా కూడా అది చాలా ముఖ్యం. ఈ 3 ఉండాలి. కాకపోతే
ఈ మూడిటిని మనం విపరీతంగా అచీవ్ చేయాలనేటువంటి తపనతో మనం మన హెల్త్ని కనుక స్పాయిల్ చేసుకున్నట్లయితే మూడు ఉండవు. మిస్ అవుతుంది. వీళ్ళు నేమ్ అండ్ ఫేమ్ వచ్చినా మనం ఈ లోపే చచ్చిపోతాం, లేకపోతే హాస్పిటలైజ్ అయ్యి ఉంటాం. అలానే డబ్బులు ఉండొచ్చు కాక ఆరోగ్యం ఉండదు. ఏం చేసుకుంటాం? డబ్బులు మొత్తం మళ్ళీ హాస్పిటల్కి పెట్టాలి, డాక్టర్లకు పెట్టాలి. మూడో విషయం కనుక మనం చూసుకున్నట్లయితే కొంత ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది మనం కనుక డెవలప్ చేసుకున్నట్లయితే, అట్లానే మైండ్ఫుల్నెస్ అని చెప్పి అనేటువంటి వర్డ్ని మనం ఎక్కువగా వింటున్నాం. అట్లానే కొన్ని రకాలైనటువంటి హాబీస్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే, అది మ్యూజిక్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఆర్ట్ కావచ్చు, లేకపోతే మన సరదాగా మన తెలుగు వాళ్ళు అంటుంటారు కళాపోషణ అని. అది నెగిటివ్ ఫామ్లో కాకుండా మన పాజిటివ్ ఫామ్లో కనుక తీసుకున్నట్లయితే సరదాగా హాబీస్, ఓకే, అలానే ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళటం ఎప్పుడన్నా, ఇట్లాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక మానసిక ఉల్లాసం వల్ల కూడా మనం స్ట్రెస్ని తగ్గించుకుంటాం. అట్లానే ఇంతకుముందు చెప్పుకున్నాం, నిద్రపోయినట్లయితే సరిగ్గా అది కూడా మనకు తెలియకుండా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, సరైనటువంటి నిద్ర. కాబట్టి ఈ బేసిక్స్ని అయితే పాటించాలి. ఈ బేసిక్స్ని పాటించినట్లయితే మన స్ట్రెస్ని కనుక విపరీతంగా తీసుకున్నట్లయితే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, లేకపోతే మనకు తెలియకుండా స్ట్రెస్ వల్ల మనం ఫుడ్లో కంఫర్ట్ని పొందుతాం కాబట్టి ఒబేసిటీ కావచ్చు, దానివల్ల వచ్చేటువంటి మిగతా అన్ని జబ్బులు కావచ్చు కూడా రావచ్చు. కాబట్టి స్ట్రెస్ని కూడా మనం తగ్గించుకోవాలి. మెడిటేషన్ లాంటివి చేస్తే మరీ మంచిది. మళ్ళీ స్ట్రెస్ ఉంది కదా అని చెప్పి ఆల్కహాల్ జోలికి పోకూడదు, స్మోకింగ్ జోలికి అసలే పోకూడదు. ఇక డ్రగ్స్ లాంటి వాటిని అయితే విపరీతంగా మనం ఖండించాలి, దూరం పెట్టాలి. కాబట్టి వీ షుడ్ నాట్ ఫైండ్ సొలేస్ ఇన్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ జస్ట్ బికాస్ వీఆర్ స్ట్రెస్డ్, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ స్మోకింగ్ కూడా. స్మోకింగ్ని మనం ఆల్కహాల్ని ఎక్కువసేపు డిస్కస్ చేయలేదు కాబట్టి కొన్ని అంశాలు చెప్తాను. స్మోకింగ్ వల్ల శరీరంలో ఎఫెక్ట్ కానటువంటి అవయవం లేదు. ఎవ్రీ ఆర్గన్ అండ్ సెల్ ఇన్ ద బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ బై స్మోకింగ్, టాప్ టు టో. డయాబెటీస్ రిస్క్ కూడా పెరుగుతుంది. డయాబెటీస్ ఉన్నట్లయితే కంట్రోల్ కూడా తప్పుతుంది. అలానే స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అన్నారు, స్మోకింగ్ ఆల్సో కాజెస్ డయాబెటీస్. స్మోకింగ్ వల్ల ఇది మెన్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, అంటే సెక్సువల్ కెపాసిటీ కూడా పోతుంది. ఇవన్నీ తెలియదు చాలా మందికి. అరే ఏముంది స్మోకింగ్, అది ఫ్యాన్సీ ఐటమ్ కింద అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఐటీ కారిడార్స్లో వెళ్తుంటే, లేకపోతే పబ్స్ బయట మనం కనుక చూసినట్లయితే చాలామంది ఆ స్మోకింగ్ చేస్తే అదేదో ఫ్యాషన్ స్టేట్మెంట్, ఈ జెండర్ తీసేయండి, ఓకే, అసలు అదొక ఫ్యాషన్ స్టేట్మెంట్ కిందో అదొక స్టైల్ స్టేట్మెంట్ కిందో తీసుకుంటారు. అరే ఏమి అనుభవిస్తున్నారు, ఏం రాజా, జీవితాన్ని నాశనం చేసుకుంటే యూఆర్ బర్నింగ్ యువర్ సెల్ఫ్. అంటే ఈ నెక్స్ట్ ఆల్కహాల్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ ప్రాబ్లం విత్ ఆల్కహాల్ కూడా. ఆల్కహాల్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి ఈ మంచి సైంటిఫిక్ స్టడీస్లో బయటపడింది. ఆల్కహాల్ వల్ల మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, ఫ్యాటీ లివర్ వస్తుంది. మనం ఆల్కహాల్ కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే డయాబెటీస్ లాంటి జబ్బులు రావచ్చు, బ్లడ్ ప్రెషర్ వస్తుంది. కాబట్టి ఆల్కహాల్కి కూడా వీలున్నంత వరకు దూరంగా ఉండటం అనేది మంచిది అనేది సుస్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఆల్కహాల్ అనే దాని కన్జంప్షన్ కూడా ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది, మన తెలుగు స్టేట్స్లోనే కాదు, అక్రాస్ ద కంట్రీ. ఎందుకు పెరిగింది? ఆ కల్చర్, గ్లోబలైజేషన్, ఫ్యాషన్, అలానే ఈ ఐటీ కాన్సెప్ట్ ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యాం కాబట్టి మనం ఆల్కహాల్ తీసుకున్నట్లయితే మనం ఏదో వెనకబడిపోతున్నామా మన ఫ్రెండ్స్తో అనేటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ తప్పు. కాబట్టి ఆల్కహాల్కి, స్మోకింగ్కి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. ఇక డ్రగ్స్ గురించి అయితే అసలు ఆ దరిదాపుల్లో కూడా ఉండకూడదు. అది మన శరీరాన్నే కాదు మన సొసైటీ మొత్తాన్ని కూడా దహించేస్తుంది. ఇంకోటి సార్, లైఫ్ స్టైల్ కాకుండా ఇప్పుడు ఫిమేల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా, అలాగే జెంట్స్లో కూడా ఉంటుందా, మేల్లో కూడా? జెంట్స్ అంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని లైఫ్ స్టైల్ వల్ల వచ్చినటువంటి జబ్బుగా అన్నిసార్లు చెప్పలేం, కానీ కొన్నిసార్లు అయితే చెప్పచ్చు. ఎందుకంటే లైఫ్ స్టైల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఎలాంటి ప్లాస్టిక్స్ వాడుతున్నాం, మనం ఎలాంటి గ్లాస్, ఇప్పుడు వాటర్ ఉంది, ఇక్కడ ఏముంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్. ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో ఉండేటువంటి వాటర్ డేంజరస్. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో లీష్ అయ్యి ఇది మన శరీరానికి హామ్ చేస్తుంది. మన ఆఖరికి కొత్తగా పుట్టేటువంటి బిడ్డలో కూడా ఈ ప్రవేశిస్తున్నాయి, తల్లి ద్వారా, ప్లాసెంటా ద్వారా. అంత డేంజరస్ ఇది. కాబట్టి అలానే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇవి కూడా మనం ఎంతగా దూరంగా పెట్టి ఆర్గానిక్గా తింటే అంత మంచిది. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా ఎంత న్యాచురల్ లైఫ్ని లీడ్ చేస్తే అంత మంచిది. అలా అని చెప్పి మనం ఫారెస్ట్కి వెళ్ళి బతకమని చెప్పట్లేదు నేను. కాకపోతే ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు మన గుడ్ ఓల్డ్ గ్లాస్ వాటర్ బాటిల్స్, లేకపోతే మెటల్ వాటర్ బాటిల్స్ వాడుకుంటే మంచిది, స్టెయిన్లెస్ స్టీల్ లాంటి. అలా కాకుండా మన ఫ్యాన్సీ లైఫ్ లీడ్ చేస్తాం,
కూల్గా పాష్గా కనిపించాలి అనుకుంటూ మనం నాశనం చేసుకోవాలనుకుంటే కనుక ఇదే వీటిని ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అని చెప్తూ ఉంటాం. ఏది పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, ఈ ప్లాస్టిక్స్, వీటి వల్ల వచ్చేటువంటి దానివల్ల ఏంటంటే ఆడవాళ్లలో మాత్రమే కాదు మగవాళ్ళల్లో కూడా ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తూ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్స్ మాత్రమే అనుకుంటారు. అవే కాదు, థైరాయిడ్ హార్మోన్ కావచ్చు, అది కార్టికోస్టెరాయిడ్స్ కావచ్చు. అలా ఏ రకంగా చూసినా సరే మన శరీరంలో ఉండేటువంటి ఇమ్యూన్ వ్యవస్థను కానీ లేకపోతే హార్మోన్ వ్యవస్థను కానీ దెబ్బ తీసేటువంటి కెపాసిటీ ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్కి ఉంటాయి. కాబట్టి మనం వాటిని ఎంత దూరం పెడితే అంత మంచిది. కాబట్టి మనం సమరైజ్ చేయాలి అని అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఏంటో కూడా తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవాలంటే వాటిని ప్రాక్టీస్ చేయమని కాదు, అది ఏది చేస్తే మన శరీరానికి చెడు జరుగుతుంది, ఏది చేస్తే మన జీవితానికి చెడు జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఇక్కడ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆరోగ్యం దెబ్బతింటే ఆటోమేటిక్గా మన ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ కూడా తగ్గిపోతుంది. దానికి మన జీవితంలో ఉండేటువంటి టైంని మనం ఎంజాయ్ చేయలేక మనం హాస్పిటల్ చుట్టూ తిరగడం, డాక్టర్ల చుట్టూ తిరగడం చేస్తాం. కాబట్టి మనం హెల్తీ లైఫ్ స్టైల్ ఏంటి, అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఏంటి, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటి, ఈ డిసీజ్ రాకూడదంటే ఎలా మనం తినాలి, ఏం తినాలి, ఎంత తినాలి, ఎలా నిద్రపోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి, వ్యాయామం చేయాలా, చేస్తే ఎంతసేపు చేయాలి, అట్లానే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి ఎందుకు దూరంగా ఉండాలి, స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి, అట్లానే మనం పొల్యూషన్ లాంటి వాటికి ఎంత దూరంగా ఎలా ఉండొచ్చు, మనం ఏం చేయొచ్చు దానికోసం అని చెప్పి, అట్లానే ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అంటే ప్లాస్టిక్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇది ఆర్టిఫిషియల్ అండ్ కెమికల్వి, పెస్టిసైడ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిని మన జీవితం నుంచి ఎంత దూరంగా ఎలా పెట్టాలి, ఇట్లాంటి వాటన్నిటిని కనుక తెలుసుకున్నట్లయితే డెఫినెట్గా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అప్పుడు నిజంగా సరిగ్గా ఉంటుంది. అంతేగాని పబ్బు పోయి సిగరెట్ తాగినంత మాత్రానో లేకపోతే మందు తాగినంత మాత్రానో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అయిపోదు. మనం ఇది కూల్, ఏదే సిఓఓఎల్ కూడా కాదు కదా స్పెల్లింగ్, కేఓఎల్, కూల్ అయితే అయిపోం. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్, చాలా లైఫ్ స్టైల్కి సంబంధించిన చాలా విషయాలు మా ఆడియన్స్తో షేర్ చేసుకున్నందుకు. ఇట్స్ ఎ ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టేక్ కేర్.